क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। हेलो टॉक। टॉक कैब एट योर सर्विस सर। जब आपके साथ हो टॉक तो फिर आप कैसा कर सकते वॉक? आए टॉक बोलो और चलो। अस्सलामुअलैकुम मोअज़्ज़िज़ नाज़रीन, मैं आपकी मेज़बान आफिया हुसैन HT न्यूज़ चैनल में आप तमाम का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की इस अहम खबर की जानिब। उस्मानिया दवाखाने के डॉक्टर्स की जानिब से हिंदुस्तान में पहली मर्तबा 8 किलोग्राम ट्यूमर को सही तौर पर ख़त्म किया गया, जिसे डोएच पोटेरी सिंड्रोम कहते हैं। तफसीलात के मुताबिक बहादुरपुरा किशनबाग की रहने वाली एक 62 साला ज़ईफ़ा खैरुन्निसा बेगम को 3 फरवरी 2021 को अलालत की वजह से उस्मानिया दवाखाना मुंतकिल किया गया था, जिसके बाद 12 मार्च को एनेस्थीसिया HOD डॉक्टर पांडु नायक और टीम, गैस्ट्रो एंट्रोलॉजी HOD डॉक्टर मधुसूदन और टीम और एंड्रोक्रोनोलॉजी डिपार्टमेंट के HD डॉक्टर राकेश सहाई और टीम ने 10 घंटे का साइंसी इलाज किया और ऑपरेशन के जरिए इस खातून के जिस्म से तकरीबन 8 किलोग्राम ट्यूमर को निकाल लिया। प्राइवेट हॉस्पिटल्स में इस सर्जरी के लिए तकरीबन 20 लाख रुपए तक की लागत पेश आ सकती थी, लेकिन उस्मानिया सुपरिटेंडेंट डॉक्टर नागेंद्र की हौसला अफजाई के साथ उस्मानिया डॉक्टर्स के जरिए ये सर्जरी मुफ्त अंजाम दी गई। उस्मानिया के सुपरिटेंडेंट डॉक्टर नागेंद्र ने बताया कि दुनिया में दीगर 3 वाक़यात ऐसे ही पेश आए थे, जिनमें 2 ऑपरेशंस घर पर ही किए गए थे और हिंदुस्तान में पहली बार उस्मानिया के डॉक्टर्स ने कामयाबी के साथ इस सर्जरी को मुकम्मल कर लिया। देखते हैं मजीद तफसीलात HT न्यूज़ चैनल के साथ। हर ताज़ा वो अहम खबर से बाखबर रहने के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। HT न्यूज़ चैनल आपको रखे सबसे आगे। ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 2 ప్రొడ్యూసింగ్ ట్యూమర్ అనేది అని చెప్పేసి డయాగ్నోసిస్ చేయడం జరిగింది. ఈ ట్యూమర్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇన్సులిన్ ఎంత లెవెల్ ఉండాలో అంత లెవెల్ వరకు మన పాంక్రియాజ్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఇక్కడ పాంక్రియాజ్ ఫంక్షన్కు సమాంతరంగా ఒక ట్యూమర్, ఒక గడ్డ లివర్ లోపల, ఒక ఫైబ్రస్ ట్యూమర్ లివర్ లోపల ఏర్పడి సైమల్టేనియస్గా ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ను రిలీజ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. ఇన్సులిన్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకేమవుతుంది, షుగర్ పడిపోతుంది. మన ఇప్పుడు డయాబెటీస్, షుగర్ వచ్చిందంటాం. ఎందుకు అని అంటే ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల షుగర్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్గా షుగర్ను లెవెల్ను డౌన్ చేస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఈ ట్యూమరు ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల షుగర్ పడిపోయి పేషెంట్ అన్కాన్షియస్ కావడము, స్పృహ తప్పుపడిపోవడము, కొన్నిసార్లు ఎక్కువ చాలా డౌన్ అయిపోయిందనుకో పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి డెత్ కూడా జరుగుతుంది. ఇన్సిడెంటల్గా టైంలో దాన్ని డిటెక్ట్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి డిటెక్ట్ చేసి ఒక 8 కిలోలటువంటి ఒక ట్యూమర్ దాన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దాన్ని డిటెక్ట్ చేసి ఒక ఆపరేషన్ తీసుకురావడం ఒక పద్ధతి. టేబుల్ మీద తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడము ఒక ఛాలెంజింగ్ పరిస్థితి. ఎందుకంటే ట్యూమర్ 8 కిలోల ట్యూమర్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వెజల్స్ను, ఆర్గాన్ మొత్తం కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయడం వల్ల మనకు సరిగా రక్త పరిసరణ ఆడకపోవడము, తర్వాత షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అయిపోవడం, అంటే షుగర్ సడన్గా ఫాల్ అయిపోవడము అట్లాంటివి జరుగుతుంది. దానికి మనకు కౌంటర్ చేస్తూ ప్రతి అవర్ని కంటిన్యూస్గా షుగర్ మానిటర్ చేస్తూ, షుగర్ లెవెల్ను గంట చేస్తూ, ఎప్పుడైతే పడిపోతుందో ఇమీడియట్గా షుగర్ 10% డెక్స్ట్రోజ్ దాన్ని కరెక్ట్ చేస్తూ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఈ 8 గంటలు ఒక ఛాలెంజింగ్గా ఈ కేసును కంప్లీట్గా ఒక ఏమాత్రం ఫ్లక్చువేట్ కాకుండా దాన్ని చూసి మా టీం అంతా కలిసి దీన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆ టీంలో మా సర్జికల్ టీం డాక్టర్ మధు అండ్ వాళ్ళ టీము, డాక్టర్ రాకేష్ ఎండోక్రైనాలజిస్ట్, మా టీం అనేటువంటి డాక్టర్ మాధవి అసోసియేట్ ప్రొఫెసర్, అనస్థీసియా అసోసియేట్ ప్రొఫెసర్, నేను డాక్టర్ పాండు నాయకు HOD ప్రొఫెసర్, HOD అనస్థీసియా, డాక్టర్ మాధవి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ రెహమాన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ జ్యోతి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ పావని మా ఇంకో ప్రొఫెసరు, డాక్టర్ పతాంజలి రావు, డాక్టర్ గీత, ఈ డాక్టర్ టీం అంతా. ఎందుకంటే నేను ఒక్కరిని చేయలేదు, మేడం ఒక్కరు చేయలేదు. ఆపరేషన్ చేయాలంటే ఒకరు బీపీ మానిటర్ చేయాలి, ఒకరు షుగర్ మానిటర్ చేయాలి,
ఒకరు వైటల్స్ మానిటర్ చేయాలి, ఒకరు పేషెంట్ యొక్క ఫ్లూయిడ్స్, సెంట్రల్ లైన్స్, మల్టిపుల్ ఒక టీం అయితే మాత్రమే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అవుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ మా టీం అంతా కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి పేషెంట్ సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది. ట్యూమర్ తీసేసిన తర్వాత పోస్ట్ ఆప్లో పేషెంట్ ఎంత స్టేబుల్ అంటే ఏమాత్రము షుగర్ లెవెల్ ఫాల్ కాకుండా అరౌండ్ 100 షుగర్ మెయింటైన్ కావడం అనేది జరుగుతుంది. ఇది చాలా రేర్. డాక్టర్ ఆల్రెడీ రాకేష్ అయ్య గారు చెప్పారు, ఇది లివర్లో డిటెక్ట్ కావడం అనేది మూడవ ట్యూమరు. సర్జికల్ గ్యాస్ట్రైటిస్ మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎంటైర్ టీమ్, తర్వాత రాకేష్ సహాయ ఎంటైర్ టీమ్ అండ్ పాండు నాయక్ మెయిన్ అనస్థీషియా వాళ్ళది ఎంటైర్ టీమ్కు, తర్వాత టోటల్ స్టాఫ్ మెంబర్స్, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ సీనియర్ రెసిడెంట్ ఉస్మానియా హాస్పిటల్ అందరికీ నేను ఇటువంటి రేర్ అరుదైన ఆపరేషన్ చేసి ఉస్మానియా కేర్ హాస్పిటల్లో చేసినందుకు నేను అభినందించుతున్నాను. దాంతోపాటు ఈ యొక్క కేసు 62 ఏళ్ళ లేడీ మన ఓల్డ్ సీట్ నుండి వచ్చి ఆపరేషన్ చేసి సక్సెస్ అయినందుకు ఈ చరిత్రలో, భారతదేశ వైద్య చరిత్రలో ఒక రికార్డు సృష్టించబడుతుంది. దానికి అన్ని రకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి ఆపరేషన్ చేసినందుకు మరి వీళ్ళందరికీ అభినందిస్తున్నాను. తర్వాత ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్లు చేయడమే కాదు, అరుదైన జబ్బులను గుర్తించడము, అరుదైన జబ్బులకు గుర్తించి దాని యొక్క లిటరేచర్ను సెర్చ్ చేసి ఇటువంటి అరుదైన ఆపరేషన్లను చేయడము, సక్సెస్ కావించబడడం, అది రికార్డులో ఎక్కించడం అనేది చాలా 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 ఒక ఉస్మానియా హాస్పిటల్కు కీర్తికి ఒక మచ్చుకున్నట్టు అని చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల మనకు మనం ఏమనుకుంటున్నామంటే తెలంగాణ 4-5 రాష్ట్రాలకి ఉస్మానియా హాస్పిటల్లో సేవలు అందించే వాళ్ళకి అందరికీ ఇటువంటి సేవలు ఉస్మానియా హాస్పిటల్లో అందుతున్నాయని చెప్పేసి చెప్పడమే మా యొక్క ఉద్దేశం. రెండోది, లక్షలాది రూపాయలు పెట్టినా కానీ ఇంత ఇంటర్ డిపార్ట్మెంటల్ డిస్కషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో జరగదు. అందువల్ల మీ మీడియా మిత్రులకు కోరుకునేది ఏంటంటే ఇటువంటి ఆపరేషన్లు అంటే పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కూడా చాలా జరుగుతుంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడము, పేషెంట్లకు ఎన్నో ఇబ్బందులు అయినా కానీ ఇటువంటి అరుదైన ఆపరేషన్ చేసే ఘన చరిత్ర కూడా ఉస్మానియాకు ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలకు, సామాన్య ప్రజలు ఎవరైతే ఆర్థికంగా చిక్కిపోయి ఉంటారో, ఆర్థికంగా ఎఫర్ట్ చేయలేకుండా ఉంటారో, ఇటువంటి రేర్ ట్యూమర్లు కూడా గుర్తించబడుతుంది. నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉంది. తర్వాత విజయవంతమైనటువంటి ఆపరేషన్ చేస్తుందని చెప్పి మీ ముందుకు తీసుకురావడమే మా యొక్క ప్రయత్నం. ఇది పేద ప్రజలకు అందుబాటులో రావాలని, పేద ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది అండ్ क्या हुआ आपका कारोबार आजकल ठंडा चल रहा है शायद? कारोबार से याद है वो तबर टिल्लू करने से पैसे ला 2 हफ्ते से पिरा रहा टिल्लू भाई तबर को। अरे भाई आज भी टिल्लू पैसे नहीं दिया। ये टिल्लू की तो गाड़ी निकालो। अरे गाड़ी तो सर्विसिंग को दी ना भाई। अरे भैया तो कैब से चले जाओ। अरे ये कैब के पीछे में आधा घंटा खराब नहीं करता। ओ भाई कहाँ जाना है बोल के कैंसिल भी कर दे रहे हो। टॉक बोल के एक नई कंपनी लॉन्च हुई। टॉक बोलो और चलो, कैब हो, ऑटो हो या बाइक। एक काम करो, जल्दी से एक ऑटो बुक करो। कई को बोले तो टिल्लू के गलियां पतले हैं। आधा अरे इतनी जल्दी आ गए तुम? कंपनी क्षमा से कमीशन नहीं ले रही तो अच्छी सर्विस देना हमारा फर्ज है साहब। आइए सवारी तैयार। चलो। टॉक ट्रैवल सॉल्यूशंस, कैब, बाइक और ऑटो राइड, अब बिना किसी कंपनी को कमीशन दिए अपनी गाड़ी खुद चलाइए। टॉक, बोलो और चलो। Orange Punch, Clear Lemon Punch, Lemon Booster Punch, Cloudy Lemon Punch, Garam Masala Punch, Green Apple. Love you, Rasna. For booking call 7989766767 or 8555880912.